సో ఇది వచ్చేసి మనకు 7th ఆఫ్టర్నూన్ సెక్షన్ జరిగిన పేపర్ ఇది. సో దీనిలో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. The best method among the following to the study the child with behavioral problem. The best method among following to study the child with behavioral problem. ఆప్షన్ క్రింది వాటిలో ప్రవర్తన సమస్యలను విద్యార్థిని అధ్యయనం చేయడానికి ఉత్తమమైన పద్ధతి. క్రింది వాటిలో ప్రవర్తన సమస్యలను బిహేవియరల్ ప్రాబ్లం విద్యార్థిని అధ్యయనం చేయడానికి ఉత్తమమైన పద్ధతి అబ్జర్వేషనల్ మెథడ్ పరిశీలన పద్ధతి, కేస్ స్టడీ మెథడ్ వ్యక్తి అధ్యయన పద్ధతి, ఇంటర్వ్యూ పరివృచ్చ, రేటింగ్ స్కేల్ నిర్ధారణ మాపని. దీని యొక్క కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి కేస్ స్టడీ మెథడ్, వ్యక్తి అధ్యయన పద్ధతి. సో ప్రవర్తన సమస్యలను విద్యార్థిని అధ్యయనం చేయడానికి ఉత్తమమైన పద్ధతి వ్యక్తి అధ్యయన పద్ధతి. నెక్స్ట్ క్వశ్చన్. పర్సనాలిటీ టెస్ట్ డెవలప్డ్ బై ముర్రే అండ్ మోర్గాన్. ముర్రే మరియు మోర్గాన్లను రూపొందించిన మూర్తిమత్వ పరీక్ష టాట్. ఆప్షన్ 1 is the correct answer. Forgetting painful experience by sending them to unconscious is. బాధాకరమైన అనుభవాలను అచేతనంలోకి నెట్టివేయడం ద్వారా మరచిపోవటం. ఆప్షన్ 1 రిప్రెషన్ దమనం, రిగ్రెషన్ ప్రతిగమనం, కంపన్సేషన్ పరిహారం, సబ్లిమేషన్ ఉదాత్తీకరణం. ఆప్షన్ 1 is the correct answer. దమనం బాధాకరమైన అనుభవాలను అచేతనంలోకి నెట్టివేయడం ద్వారా మర్చిపోవడం అనేది రిప్రెషన్ దమనము. నెక్స్ట్ క్వశ్చన్. The counseling in which counselor plays a major role than counselor in a solving problem. సమస్యను పరిష్కరించడంలో సహాయార్థి కంటే మంత్రకుడు ప్రధాన పాత్రను పోషించే మంత్రణం. సో సమస్యను పరిష్కరించడంలో సహాయార్థి కంటే మంత్రకుడు ప్రధాన పాత్ర పోషించే మంత్రణము డైరెక్ట్ కౌన్సిలింగ్, నిర్దేశిత మంత్రణము, ఎలక్టిక్ కౌన్సిలింగ్, శ్రేష్ఠ గ్రహణ మంత్రణము, నాన్ డైరెక్టివ్ కౌన్సిలింగ్, అనిర్దేశిత మంత్రణము, మల్టీ డైవర్సిటీ కౌన్సిలింగ్, బహుళ దిశాత్మక మంత్రణము. సో దీని యొక్క కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి నిర్దేశిత మంత్రణము. డైరెక్ట్ కౌన్సిలింగ్ సమస్యను పరిష్కరించడంలో సహాయార్థి కంటే మంత్రకుడుకు ప్రధాన పాత్ర పోషించే మంత్రణము నిర్దేశిత మంత్రణము డైరెక్ట్ కౌన్సిలింగ్. ఆప్షన్ 1 is the correct answer. నెక్స్ట్ క్వశ్చన్. When the individual are inspired by accomplishments, then the motivation is called. వ్యక్తుల విజయాల ద్వారా ప్రేరణ పొందినప్పుడు ఆ ప్రేరణను ఇలా అంటారు. ఆప్షన్ 1 ఇన్సింట్రిక్ మోటివేషన్, అంతర్గత ప్రేరణ, సోషల్ మోటివేషన్ సామాజిక ప్రేరణ, ఎక్స్ట్రిన్సిక్ మోటివేషన్ బాహ్య ప్రేరణ, అచీవ్మెంట్ మోటివేషన్ సాధన ప్రేరణ. సో దీని యొక్క కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి అచీవ్మెంట్ మోటివేషన్ సాధనా ప్రేరణ. వ్యక్తుల విజయాల ద్వారా ప్రేరణ పొందినప్పుడు ఆ ప్రేరణను సాధనా ప్రేరణ అని అంటారు. ఆప్షన్ 4 is the correct answer. Reappearance of conditioned response
ఆఫ్టర్ ఎక్స్టెంట్ ఈస్ కాల్డ్. విరమణ జరిగిన తర్వాత నిబంధిత ప్రతిస్పందన తిరిగి కనిపించడాన్ని ఇలా అంటారు. డిస్క్రిమినేషన్ విచక్షణ, జనరలైజేషన్ సామాన్యీకరణ, స్పాంటేనియస్ రికవరీ అయత్న సిద్ధ స్వాస్థం, రైన్ఫోర్స్మెంట్ పునర్బలనం. సో ఒకసారి విరమణ జరిగిన తర్వాత నిబంధిత ప్రతిస్పందన తిరిగి కనిపించడాన్ని మనం అయత్న సిద్ధ శాస్త్రము, స్పాంటేనియస్ రికవరీగా మనం చెప్తాము. ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. A child can go home by the route he knows, but he cannot tell the way out to his home. The child is at the stage. పిల్లవాడు తనకు తెలిసిన దారిలో ఇంటికి వెళ్ళగలడు, కానీ తన ఇంటికి దారి చెప్పలేడు. ఈ పిల్లవాని దశ. ఫార్మల్ ఆపరేషన్ స్టేజ్, అమూర్త ప్రచాలక దశ, సెన్సరీ మోటార్ స్టేజ్, ఇంద్రియ చాలక దశ, ప్రీ ఆపరేషనల్ స్టేజ్, పూర్వ ప్రచాలక దశ, కాంక్రీట్ ఆపరేషనల్ స్టేజ్, మూర్త ప్రచాలక దశ. దీని యొక్క కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి కాంక్రీట్ ఆపరేషనల్ స్టేజ్. నెక్స్ట్ క్వశ్చన్. The factors related to learner that affects learning. అభ్యాసనాన్ని ప్రభావితం చేసే అభ్యసకునికి సంబంధించిన రకాలు. టీచింగ్ మెథడ్ అండ్ ప్రీవియస్ నాలెడ్జ్, బోధనా పద్ధతులు మరియు పూర్వజ్ఞానం, ఇంటెలిజెన్సీ అండ్ లెర్నింగ్ ఎన్విరాన్మెంట్, ప్రజ్ఞ మరియు అభ్యాసన వాతావరణం, మెచ్యూరిటీ అండ్ మెంటల్ హెల్త్, పరిపక్వత మరియు మానసిక ఆరోగ్యము, ఎమోషన్స్ అండ్ రిలేషన్ విత్ పియర్స్, ఉద్వేగాలు మరియు సహ విద్యార్థుల సంబంధాలు. అభ్యాసాన్ని ప్రభావితం చేసే అభ్యాసకునికి సంబంధించిన రకాలు మెచ్యూరిటీ అండ్ మెంటల్ హెల్త్, పరిపక్వత మరియు మానసిక ఆరోగ్యము, మెచ్యూరిటీ అండ్ మెంటల్ హెల్త్. As per W.C. Bagel, these aspects facilitates పర్సన్స్ డెవలప్మెంట్. W.C. Bagel ప్రకారం వ్యక్తుల వికాసానికి తోడ్పడే అంశాలు. సోషల్ కండిషన్స్ అండ్ జీన్స్, సాంఘిక పరిస్థితులు మరియు జన్యువులు, ఎడ్యుకేషనల్ ఆపర్చునిటీస్ అండ్ స్కూల్ ఫెసిలిటీస్, విద్యావకాశాలు మరియు పాఠశాల వసతులు, హెరిడిటీ అండ్ లెర్నింగ్ ఎన్విరాన్మెంట్, అనువాంశికత మరియు అభ్యాసన వాతావరణం, ఫిజికల్ డెవలప్మెంట్ అండ్ స్కూల్ కండిషన్స్, శారీరక వికాసం మరియు సాంఘిక పరిస్థితులు. సో దీని యొక్క కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి విద్యా అవకాశాలు మరియు పాఠశాల వసతులు, ఎడ్యుకేషనల్ ఆపర్చునిటీస్ అండ్ సోషల్ ఫెసిలిటీస్. నెక్స్ట్ క్వశ్చన్. Teacher is asking question related to previous class. Here the teacher is testing his ability of the student. ఉపాధ్యాయుడు పిల్లలను గత తరగతిలో బోధించిన అంశాన్ని సంబంధించిన ప్రశ్నలు అడుగుతున్నాడు. ఇక్కడ ఉపాధ్యాయుడు పరీక్షింపదలిచిన విద్యార్థుల యొక్క రీకాలింగ్ అబిలిటీ, జ్ఞప్తి తెచ్చుకునే సామర్థ్యము, క్రియేటివిటీ అబిలిటీ, సృజనాత్మక సామర్థ్యము, రీకాంగనేషన్ అబిలిటీ, గుర్తింపు సామర్థ్యము, రీలర్నింగ్ అబిలిటీ, పునరభ్యాసన సామర్థ్యము. దీని యొక్క కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి జ్ఞప్తికి తెచ్చుకునే సామర్థ్యాన్ని ఇక్కడ ఉపాధ్యాయుడు విద్యార్థులలో పరీక్షించాలనుకుంటున్నాడు. సో ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. Minimum number of instructional hours specified from class 6 to 8th in an academic year as per RTE Act 2009. RTE చట్టం 2009
ప్రకారం ఒక విద్యా సంవత్సరంలో 6 నుంచి 8 తరగతుల నిర్దేశింపబడిన కనీస బోధనా గంటలు 1200, 800, 1000, 900. 1000 గంటలు, 1000 hours. Next question. As per this theory, the person who knows typing on typewriter can learn computer easily. ఈ సిద్ధాంతం ప్రకారం టైప్ రైటర్లో టైప్ చేయడం తెలిసిన వ్యక్తి కంప్యూటర్ను సులభంగా నేర్చుకోగలడు. థియరీ ఆఫ్ జనరలైజేషన్, సామాన్యీకరణ సిద్ధాంతం, థియరీ ఆఫ్ ఫార్మల్ డిసిప్లైన్, నియంత్ర క్రమశిక్షణ సిద్ధాంతం, థియరీ ఆఫ్ ట్రాన్స్పోజిషన్ సిద్ధాంతం, థియరీ ఆఫ్ ఐడెంటికల్ ఎలిమెంట్స్, సమరూపక మూలకాల సిద్ధాంతము. దీని యొక్క కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ద థియరీ ఆఫ్ ఐడెంటికల్ ఎలిమెంట్స్, సమరూప మూలకాల సిద్ధాంతము. టైప్ రైటర్లో టైప్ చేయడం వచ్చిన వ్యక్తి కంప్యూటర్ని చాలా ఈజీగా నేర్చుకుంటాడు. సో ఈ రెండు సమరూప మూలకాల సిద్ధాంతానికి సంబంధించినది. నెక్స్ట్ క్వశ్చన్. Our tendency to perceive incomplete figures as complete represent the perspective principles. అసంపూర్తి ఆకృతులను పూర్ణకృతులుగా చూడగలగడం అనేది ఈ ప్రత్యక్ష నియమాన్ని సూచిస్తుంది. అసంపూర్త ఆకృతులను పూర్ణ ఆకృతులుగా చూడగలగడం అనేది ఈ ప్రక్షేక నియమాలను సూచిస్తుంది. లా ఆఫ్ ప్రాక్సిమిటీ, సామీప్య నియమం, లా ఆఫ్ క్లోజర్, పూర్ణ నియమం, ఫిగర్ అండ్ గ్రౌండ్ ప్రిన్సిపల్, ఆకృతి క్షేత్ర నియమం, లా ఆఫ్ సిమిలారిటీ, సామాన్యం. సో దీని యొక్క కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి పూర్ణ నియమం, లా ఆఫ్ క్లోజర్, పూర్ణ నియమం. ఆప్షన్ 2 is the correct answer. Socially critical situation faced by a play age children as per ఎరిక్సన్ ప్రకారం క్రీడా దశలో పిల్లలు ఎదుర్కొనే సాంఘిక క్లిష్ట పరిస్థితి వచ్చేసి అటానమీ వర్సెస్ డౌట్, స్వయం ప్రతిపత్తి లేదా సందేహం, ఇండస్ట్రీ ఇన్ఫీరియారిటీ, శ్రమించడం న్యూన్యత, ఇంటివేటివ్ గిల్టీ, చొరవ చూపడం, తప్పు చేశానన్న భావన, ట్రస్ట్ అండ్ మిస్ట్రస్ట్, నమ్మకము అపనమ్మకము. సో ఇనిటేటివ్ వర్సెస్ గిల్టీ, చొరవ చూపడము, తప్పు చేశాననే భావన మనకు ప్లే ఏజ్లో వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్. The sequential order of stage of language development, భాషా అభివృద్ధి దశల వరుస క్రమము. ప్రీ లాంగ్వేజ్, బాబ్లింగ్, సౌండ్ ఇమిటేషన్, వర్బ్ కాంప్రహెన్షన్. పూర్వ భాష, ముద్దు పలుకులు, శబ్దనుకరణ, శబ్దగ్రాహకం. Option 2 is the correct answer. Vinod remembered rainbow colors using the code VIBGYOR. This memory technique is Vinod ఇంద్రధనుస్సులో రంగులను గుర్తుంచుకొనుటకు VIBGYOR అనే కోడ్ను ఉపయోగించాడు. ఇది ఈ స్మృతి పెంపొందించే టెక్నిక్ను చెందుతుంది. అసోసియేషన్ ఆఫ్ ఐడియాస్, భావాల సంసర్గం, యూజర్స్ ఆఫ్ నిమోనిక్స్, కొండ గుర్తులు ఉపయోగం, ఓవర్ లర్నింగ్, అతి అభ్యాసనం, పెయిడ్ అసోసియేటెడ్ మెథడ్, ద్వంద్వ సంసర్గ పద్ధతి. దీని యొక్క కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి యూజ్ ఆఫ్ నిమోనిక్స్, కొండ గుర్తులు ఉపయోగించుకోవడం. ఆప్షన్ 2 is the correct answer. Seenu studied Hindi in 10th class.
and Sanskrit as a second language. In inter, Hindi is interfering in the recollection of Sanskrit words in an exam. This is called. సీను 10వ తరగతి హిందీలో చదివి ఇంటర్లో సంస్కృతిని ద్వితీయ భాషగా తీసుకున్నాడు. పరీక్షలలో సంస్కృతి పదాలు గుర్తుకు తెచ్చుకోవడంలో హిందీ ఆటంకం కలిగిస్తుంది. దీనిని ఇలా అంటారు. రిట్రోయాక్టివ్ ఇన్హిబిటేషన్ తిరోగమన అవరోధము, ప్రోయాక్టివ్ ఫర్గెటింగ్ పురోగమన విస్మృతి, ప్రోయాక్టివ్ ఇన్హిబిటేషన్ పురోగమన అవరోధము, రిట్రోయాక్టివ్ ఫర్గెటింగ్ తిరోగమన విస్మృతి. సో దీని యొక్క కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ప్రోయాక్టివ్ ఇన్హిబిటేషన్ పురోగమన అవరోధము. ఫుల్ ఫామ్ ఆఫ్ సాల్ట్ ప్రోగ్రామ్ యొక్క పూర్తి రూపం వచ్చేసి సపోర్ట్ ఆంధ్రాస్ లెర్నింగ్ ట్రాన్స్ఫర్మేషన్. సపోర్ట్స్ ఆంధ్ర లెర్నింగ్ ట్రాన్స్ఫర్మేషన్. One of the following is not related to affective domain. క్రింది వాణిలో భావావేశ రంగానికి చెందనిది ఆర్గనైజేషన్ వ్యవస్థాపనము, న్యాచురలైజేషన్ సహజీకరణము, క్యారెక్టరైజేషన్ శీలస్థాపనము, రెస్పాండింగ్ ప్రతిస్పందించుట. సో దీని యొక్క కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి న్యాచురలైజేషన్ అనేది, సహజీకరణ అనేది భావావేశ రంగానికి చెందనిది, నాట్ అని అడిగాడు కాబట్టి. నెక్స్ట్ క్వశ్చన్. ఫైండ్ అవుట్ ద ఇన్పుట్ డివైస్ ఫ్రమ్ ద ఫాలోయింగ్. క్రింది వాణిలో ఇన్పుట్ పరికరాలను గుర్తించండి. వెబ్ కెమెరా, బార్కోడ్ రీడర్, జాయ్స్టిక్. వెబ్ కెమెరా, బార్కోడ్ రీడర్, జాయ్స్టిక్. ఆప్షన్ 1 is the correct answer. Next question. This teaching phase is helpful to find out whether the specified learning outcomes are achieved or not. నిర్దేశింపబడిన అభ్యాసన ఫలితాలు సాధించబడ్డాయో లేదో తెలుసుకోవడానికి సహాయపడే బోధనా దశ. ఇంటరాక్టివ్ ఫేజ్, పరస్పర చర్యాత్మక దశ, ప్రీ యాక్టివ్ ఫేజ్ పూర్వచర్యాత్మక దశ, పోస్ట్ యాక్టివ్ ఫేజ్ ఉత్తర చర్యాత్మక దశ, క్లాస్ రూమ్ యాక్టివ్ ఫేజ్ తరగతి గది చర్యాత్మక దశ. పోస్ట్ యాక్టివ్ ఫేజ్ ఉత్తర చర్యాత్మక దశ. నిర్దేశించబడిన అభ్యాసన ఫలితాలు సాధింపబడ్డాయో లేదో తెలుసుకోవడానికి సహాయపడే బోధనా దశే ఉత్తర చర్యాత్మక దశ. నెక్స్ట్ క్వశ్చన్. ద ప్రైమరీ స్కూల్ చిల్డ్రన్ విల్ బీ ఎట్ దీస్ స్టేజ్. ప్రాథమిక పాఠశాల పిల్లలు ఈ దశలో ఉంటారు. లేట్ చైల్డ్హుడ్ ఉత్తర బాల్య దశ, ఎర్లీ చైల్డ్హుడ్ పూర్వ బాల్య దశ, అడోల్సెంట్ ఏజ్ కొమర దశ, ఇన్ఫాన్సిస్ శైశవ దశ. సో దీని యొక్క కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి లేట్ చైల్డ్హుడ్లో, ఉత్తర బాల్య దశలో ప్రాథమిక పాఠశాల పిల్లలు ఉంటారు. నెక్స్ట్ క్వశ్చన్. రాజు ఈజ్ డూయింగ్ హోంవర్క్ ఇన్ ఆర్డర్ టు అవాయిడ్ ద ప్రెజర్ ఆఫ్ మదర్. హియర్ ద ప్రెజర్ యాక్ట్స్ యాజ్. రాజు తన తల్లి వేధింపులను నివారించడానికి హోంవర్క్ చేస్తున్నాడు. ఇక్కడ వేధింపులు ఇలా పనిచేస్తున్నాయి. పాజిటివ్ రిన్ఫోర్స్మెంట్ ధనాత్మక పునర్బలనం, నెగిటివ్ రెయిన్ఫోర్స్మెంట్ రుణాత్మక పునర్బలనం, పాజిటివ్ పనిష్మెంట్ ధనాత్మక దండన, ప్రోగ్రెసివ్ పనిష్మెంట్ పురోగమన దండన. సో దీని యొక్క కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఇక్కడ నెగిటివ్ రెయిన్ఫోర్స్మెంట్. తన తల్లి దగ్గర నుంచి ప్రెజర్ని తట్టుకోవడానికే తను హోంవర్క్ చేస్తున్నాడు. అది మనకు రుణాత్మక పునర్బలనము. ఆప్షన్ 2 is the correct answer. నెగిటివ్ రిన్ఫోర్స్మెంట్ రుణాత్మక పునర్బలనము. నెక్స్ట్. రీడింగ్ డిసబిలిటీ పఠన సంబంధన వైకల్యము, డిస్ఫేసియా, డిస్గ్రాఫియా, డిస్లెక్సియా, డిస్కాలిక్లియా. డిస్లేషియా is the correct answer. Option 3 is the correct answer. The method which is useful in reaching the information to students and clarifying doubts then and there is. నేరుగా విద్యార్థికి విషయాలు అందజేయడంతో పాటు అప్పటికప్పుడు వారి అనుమానాలను నివృత్తి చేసుకోవడానికి ఉపయోగపడే పద్ధతి టెలికొలాబరేషన్, టెలిప్రాసెసింగ్,
టెలికాన్ఫరెన్సింగ్, టెలికోఆపరేషన్. సో టెలికాన్ఫరెన్సింగ్లో అప్పటికప్పుడు వాళ్ళకు వచ్చిన డౌట్స్ని కూడా క్లారిఫై చేయడం అనేది జరుగుతుంది దీంట్లో టెలికాన్ఫరెన్సింగ్లో. నెక్స్ట్ క్వశ్చన్, ద ఏజ్ కవర్డ్ ఇన్ స్కూల్ ఎడ్యుకేషన్ అకార్డింగ్ టు ఎన్ఈపి 2009. ఎన్ఈపి 2020 ప్రకారం పాఠశాల విద్యా పరిధిలోకి వచ్చే పిల్లల వయస్సు 3 నుంచి 18 సంవత్సరాలు, 5 to 18 years, 3 to 14 years, 6 to 18 years. సో దీని యొక్క కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 3 నుండి 18 సంవత్సరాలు పిల్లలు ఎన్ఈపి ప్రకారం పాఠశాలలోకి వస్తారు. 3 to 18 years. ఇన్ డిడక్టివ్ రీజనింగ్ థింకింగ్ ఇస్ ఫర్మ్. నిగమన వివేచనంలో ఆలోచన ఇలా జరుగుతుంది. స్పెసిఫిక్ టు జనరల్, ప్రత్యేకం నుంచి సాధారణం. జనరల్ టు స్పెసిఫిక్, సాధారణం నుంచి ప్రత్యేకం. సింపుల్ టు కాంప్లెక్స్, సరళం నుంచి సంక్లిష్టం. సంక్లిష్టం నుంచి సరళం. కాంప్లెక్స్ టు సింపుల్. సో దీని యొక్క కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి జనరల్ టు స్పెసిఫిక్, సాధారణం నుండి ప్రత్యేకానికి ఈ నిగమన పద్ధతిలో ఆలోచన అనేది జరుగుతుంది. వాణి ఈజ్ క్రయింగ్ లైక్ ఏ చైల్డ్ outside the exam hall because he did not write DSC exam properly. The defense mechanism here is, వాణి డిఎస్సిలో పరీక్ష సరిగ్గా రాయలేదని పరీక్ష గది బయట చిన్న పిల్లలాగా ఏడుస్తూ ఉంది. ఇక్కడ జరిగిన రక్షక తంత్రము ఐడెంటిఫికేషన్, తదాత్మీకరణం, ప్రొజెక్షన్, ప్రక్షేపణం, రిగ్రెషన్, ప్రతిగమనం, సబ్లిమేషన్, ఉదాతీకరణము. సో ఇక్కడ జరిగినది వచ్చేసి రిగ్రెషన్, ప్రతిగమనము. ఆప్షన్ 3 is the correct answer. టీచింగ్ మెథడ్ విల్ నాట్ ప్రమోట్ సెల్ఫ్ లెర్నింగ్ ఈజ్, స్వీయ అభ్యాసనానికి ప్రోత్సహించని బోధనా పద్ధతి. ప్రాజెక్ట్ మెథడ్, యాక్టివ్ బేస్డ్ మెథడ్, హ్యూరిస్టిక్ మెథడ్, లెక్చరర్ మెథడ్. ఉపన్యాస పద్ధతి అనేది పిల్లలలో స్వీయ అభ్యాసనాన్ని ప్రోత్సహించదు. నెక్స్ట్ క్వశ్చన్, ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ రిలేటెడ్ టు ఆపరేషన్స్ స్పెసిఫైడ్ బై గిల్ఫర్డ్. నాట్ రిలేటెడ్ ఇన్ హీజ్ మోడల్ ఆఫ్ ఇంటలెక్చువల్. క్రింది వాణిలో గిల్ఫర్డ్ తన ప్రజ్ఞా స్వరూప సిద్ధాంతాలలో పేరుకొన్న ప్రచాలకాలకు చెందనిది. ఎవాల్యూషన్, మూల్యాంకనం. డైవర్జెంట్ థింకింగ్, విభిన్న ఆలోచనలు. రిలేషన్, సంబంధాలు. కాంబినేషన్, సంజ్ఞానాలు. సో దీని యొక్క కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి రిలేషన్, సంబంధాలు అనేవి గిల్ఫర్డ్ తన ఆపరేషన్స్లో పేర్కొనలేదు. ఓకే, ఇక్కడికి మనకు 7th అక్టోబర్ జరిగిన ఆఫ్టర్నూన్ సెక్షన్ అయిపోయింది. ఇప్పుడు మనం 8th మార్నింగ్ సెక్షన్ చూద్దాం.